అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. సమ్మర్ వచ్చేసింది కదండీ! ఏంటండి సమ్మర్ వచ్చి 1 మంత్ అయింది. ఇప్పుడు సమ్మర్ రావడం ఏంటనుకుంటున్నారా? అది కోనసీమ కదండీ! ఇన్నాళ్ళు కొంచెం చల్లగా ఉంది. ఇప్పుడు వేడొచ్చిందండి. అందుకే ఏసీ ఆన్ చేసామండి. ఏసీని ఆన్ చేస్తే కూల్ అవ్వట్లేదండి. కూల్ అవ్వట్లేదు ఏంట్రా అని చూసే లోపలికి మొత్తం డస్ట్ పట్టేసిందండి. డస్ట్ గురించి ఏసీ టెక్నీషియన్స్ పిలిపించి మొత్తం ఫుల్‌గా ఏసీని క్లీన్ చేయించాలని డెసిషన్ తీసుకొని ఏసీ టెక్నీషియన్స్ పిలిపించామండి. చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో చూడండి. మొత్తం క్లీన్ చేయడానికి టెక్నీషియన్స్ వచ్చారండి. వాళ్ళు క్లీన్ చేస్తున్నారండి. మేము కొన్ని రోజులు ఏసీ ఆన్ చేసిన తర్వాత కొంచెం ప్రయత్నం చేసామండి. ఫస్ట్ ఫిల్టర్స్ క్లీన్ చేసాము. అది అవ్వలేదు. అది చేసినా కూడా కూల్ అవ్వట్లేదు. తర్వాత 2 రోజులు చూసారండి. ఇంకా అవ్వట్లేదని చెప్పేసేసి అప్పుడు టెక్నీషియన్స్ పిలిపించారు. అంతే కదండీ మనం ఫస్టేమో ఏదన్నా జ్వరం వచ్చినా మెడికల్ షాప్‌లో టాబ్లెట్ తెచ్చుకొని, తర్వాతేమో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకొని, తర్వాత ఫైనల్‌గా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికెళ్తాం. ఎంబీబీఎస్ గాని, ఎండీ గాని. అలాగే ఇక్కడ కూడా మొత్తం మన ప్రయత్నం మనం చేసాం. అయినా కూడా ఏసీ కూల్ అవ్వట్లేదు. రూమ్ కూల్ అవ్వట్లేదు. ఏసీలోంచి కూలింగ్ రావట్లేదు. కాబట్టి ఆఖరికి ఏసీ మెకానిక్ గారిని పిలిపించామండి. ఏసీ మెకానిక్ గారి దగ్గర వర్కర్స్ ఉంటారు కదండీ! వాళ్ళొచ్చారండి ఫస్ట్. చూడండి ఎంత మొత్తం డస్ట్ పట్టేసిందో. దాంట్లో పీసీపీ యూనిట్ ఉందండి. ఇప్పుడు తీశారు చూడండి అది పీసీపీ యూనిట్ అండి. అదొక్కటి మాత్రమే వాష్ చేయరండి. మిగతాదంతా వాష్ చేస్తారు. ఎంత ఉంది చూసారా డస్ట్. మనం క్లీన్ చేసేస్తాం ఇల్లు అనుకుంటాం గానీ, మనం హాయిగా డస్ట్ పట్టేసిన దాని కిందే హాయిగా పడుకుంటాం మనం. చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో. అంటే మాది ఏసీ కొని 9 సంవత్సరాలయిందండి. 110 ఏసీ అండి. చిన్నదే. అందుకే 9 సంవత్సరాలు అవ్వడంతోటి బాగా డస్ట్ పట్టేసిందండి. చూడండి ప్రతి పార్ట్‌లో డస్టే. ఎక్కడ పడితే అక్కడ పట్టేసింది డస్ట్. ప్రతి పార్ట్‌ని తీశారండి వాళ్ళు. క్లీన్ చేశారు. ప్రతి పార్ట్‌ని తీసి ఒక్క పీసీబీ యూనిట్‌ని పక్కన పెట్టేసేసి, మిగతా ప్రతి పార్ట్ ఏసీలో ఉన్న ప్రతి పార్ట్‌ని క్లీన్ చేశారండి శుభ్రంగా. చూసారా? ఒక్కొక్కటి తీస్తున్నారు. ఎంత డస్ట్ పట్టేసిందో చూడండి. మామూలుగా లేదనమాట. ఇంక దాంట్లో నుంచి చల్లదనం రమ్మంటే ఎలా వస్తదండి కూలింగ్? అసలు రాదు. అందుకే ఇంకా ఫైనల్‌గా ఇది క్లీన్ చేయించాలని క్లీన్ చేయిస్తున్నామండి. ఇది బయటది ఔట్‌డోర్ యూనిట్ కూడా తీసుకొచ్చారండి. ఔట్‌డోర్ యూనిట్ కూడా క్లీన్ చేస్తానన్నారు. మొత్తం ప్రతీదీ క్లీన్ చేయడానికి ఓపెన్ చేశారండి. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయలేదు. ఓపెన్ చేశారండి. ప్రతి డస్ట్ చూడండి ఎలాగో మీకు ఈ విషయం చూపిద్దామని ఒకవేళ మీరు కూడా అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారైతే ఏసీ క్లీన్ చేయించుకోవాలనుకుంటే ఈ టెక్నీషియన్స్ మీకు యూజ్ అవుతారేమో అని ఒక అభిప్రాయంతోటి మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. ఒకవేళ యూజ్ అవుతే ఈ టెక్నీషియన్స్ నంబర్స్ ఇస్తాను. మీరు నోట్ చేసుకోండి. ఇదిగోండి బకెట్‌లో వాటర్ ఏసామండి. వాటర్ తోటి పైప్ పెట్టేసేసి క్లీన్ చేస్తున్నారండి. ఫస్టేమో ప్రతీదీ మామూలుగా వాష్ చేసేస్తారండి. వాష్ చేసేసి తర్వాత మళ్ళీ లిక్విడ్ డిటర్జెంట్ తోటి మళ్ళీ క్లీన్ చేసి, ఆ తర్వాత ఈ మళ్ళీ వాటర్ గన్ తోటి మళ్ళీ క్లీన్ చేస్తారండి. కానీ చేశారండి. అంటే ప్రతి పార్ట్‌ని క్లీన్ చేశారు. కొంచెం కొంచెం తీసేసి కొంచెం కొంచెం చేయడం కాదు. ఇది వాల్ మీద పెట్టి కూడా క్లీన్ చేయొచ్చండి. కానీ పూర్తిగా క్లీన్ అవ్వదండి. అందుకే మొత్తం ఓపెన్ చేసేసి అంటే ఏసీ వాల్‌కున్నది తీసేసి బయటికి తెచ్చి క్లీన్ చేశారండి. చూడండి. పురుగులు మట్టితోటి గూళ్ళు పెట్టేసేయండి. బయట ఉంటది కదండీ! ఇది ఔట్‌డోర్‌ది. అందుకే చూడండి ఎలా ఉన్నాయి గుడ్లు. మొత్తం క్లీన్ చేశారండి ప్రతీదీ. ఔట్‌డోర్ యూనిట్ అది కూడా క్లీన్ చేశారు. స్క్రూలన్నీ మొత్తం అండి ప్రతి ఇంచు క్లీన్ చేశారు. ఒక పీసీపీ యూనిట్ తప్ప. చూడండి ఇద్దరు టెక్నీషియన్స్ వచ్చారండి ఫస్ట్. ఓనర్ గారు రాలేదండి. తర్వాత వస్తారంట. వాళ్ళొచ్చి చేశారండి ఫస్ట్ క్లీనింగ్ అంతా. చూడండి ఇది వాటర్ గన్నును ఒక మిషన్ లాంటిదేదో ఉంది. దాంతోటి క్లీన్ చేశారు చూడండి. ఫస్ట్ మొత్తం వాటర్ తోటి స్ప్రే చేసేస్తున్నారు. చూడండి డస్ట్ అంతా స్ప్రే చేస్తున్నారు వాటర్ తోటి. తర్వాత మళ్ళా ఇంకొక బాబు లిక్విడ్ డిటర్జెంట్ తోటి అంటే సర్ఫ్‌తోటి మొత్తం బ్రష్ పెట్టి క్లీన్ చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ బాబు కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నాడు. అలా చాలా సేపండి. వాళ్ళు 10:30కి 11:45కి వచ్చారండి. 11:45కి కనీసం 3 గంటలు పట్టిందండి. అంత టైం తీసుకుందండి. మొత్తం అంటే 9 సంవత్సరాలు అయిపోయింది కదండీ! అందుకే అంత డస్ట్ పట్టేసిందండి. అయినా ఒకసారి ఒక 5 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో లేకపోతే కనీసం 5 ఇయర్స్‌కి
క్లీన్ చేయించుకోవడం చాలా మంచిదండి. అప్పుడు మనకి ఎటువంటి డస్ట్ ఉండదు కాబట్టి త్వరగా కూల్ అవుతది. కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతామండి. కరెంట్ బిల్ సేవ్ అవ్వాలి కదా! ఫుల్ కరెంట్ బిల్ వచ్చేస్తుందండి. అందుకే క్లీన్ చేయించామండి. చేశారండి. చేశారు కాబట్టి మీకు చూపిస్తున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుందని చూపించానండి. ఫస్ట్ ప్రతీదీ క్లీన్ చేయడం, మళ్ళీ వాటిని ఆరబెట్టడం. అందుకే పాపం కాళ్ళు కాలుతున్నా ఎండలో క్లీన్ చేశారండి. ఆరాలి కాబట్టి మళ్ళీ ఫిట్ చేయాలి కాబట్టి చేశారండి. చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో. దారుణమైన డస్ట్ అండి. చాలా నీట్‌గా చేశారండి. వీళ్ళు శ్రీలక్ష్మి రిఫ్రిజిరేషన్స్ అండి. శ్రీలక్ష్మి రిఫ్రిజిరేషన్స్ వీళ్ళు ఒక ఇదేంటి మన అమలాపురం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఇది చేస్తారండి. అటువైపు ముక్కాంల, మళ్ళీ ఇటువైపు బాడుస్కూరు, మళ్ళీ కొమరగిరిపట్నం, మురముళ్ళ ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ చేస్తారండి. వీళ్ళు ఓన్లీ ఏసీలే కాకుండా వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్‌లు కూడా చేస్తారండి. చూడండి ఇది మొత్తం డస్ట్ పట్టేసింది. ఇది మొత్తం. చాలా ఎక్కువ డస్ట్ అండి. ఒకవేళ వాల్ మీద క్లీన్ చేస్తే అదొక్కటే క్లీన్ అవుతదండి. మిగతావేమి క్లీన్ అవ్వవండి. చూడండి. అంత లోపలికి పైన మా అమ్మగారు ఉంటారు కదండీ! వాళ్ళది కూడా కూలింగ్ అవ్వట్లేదంటే ఫిల్టర్స్ క్లీన్ చేస్తానని మా బాబు వచ్చి ఫిల్టర్స్ క్లీన్ చేస్తానన్నాడండి. ఫిల్టర్స్ క్లీన్ చేయడానికి తీసుకొచ్చానండి. అవి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి క్లీన్ చేయడానికి కిందకొచ్చారండి మళ్ళీ. పనిలో పనిగా ఈ పని కూడా అయిపోతదని తీసుకొచ్చామండి. అదిగోండి క్లీన్ చేసినవన్నీ ప్రతీదీ నీట్‌గా క్లీన్ చేసి, మళ్ళీ ఆరబెట్టి, మళ్ళీ వాటిని ఫిట్ చేయడానికి రెడీ పెట్టుకున్నారండి. చూడండి. ఎంత క్లీన్ చేశారో. మళ్ళీ కొత్త ఏసీలో మెరిసిపోతుంది. మళ్ళీ క్లాత్‌తో తుడిసారండి. అవుట్‌డోర్ యూనిట్ కూడా క్లీన్ చేశారండి. అవుట్‌డోర్ యూనిట్ కూడా నీట్‌గా అనమాట. చాలా నీట్‌గా క్లీన్ చేశారు. మీకేమన్నా యూజ్ అవుతే ఈ ఫోను నంబర్స్ ఇస్తాను. అవి మీరు నోట్ చేసుకొని మీరు వా వాళ్ళని కాల్ చేయొచ్చు. అవుట్‌డోర్ యూనిట్ క్లీన్ అయిపోయింది గదండీ! అది ఫోమ్ కూడా పోయిందండి. అందుకే ఫోమ్ కొలతీసుకుంటున్నారు. అది కొలతేసిన తర్వాత చూడండి. మొత్తం లోపల కాపర్ వైర్ ఉంటదండి. కాపర్ పైపు. వైర్ కాదు పైప్ ఉంటదనమాట. ఆ ఫోమ్ అంతా పాడైపోయింది. ఆ ఫోమ్ తీసేసండి ఆ స్పాంజ్ లాంటిది మళ్ళీ దానికి కొత్త ఫోమ్ ఏస్తన్నారండి. ఇంతకుముందు గ్రే కలర్‌లో ఉండేదండి. ఇప్పుడు బ్లాక్ కలర్‌లో వచ్చింది ఫోము. ఆ ఫోమ్ ఏస్తన్నారు. కాపర్ వైర్ చూడండి. కాపర్ వైర్ కూడా కొంచెం బెండ్ అయిపోయిందండి. ఆ బెండ్ అయిపోయిన కాపర్ వైర్‌ని కూడా వెల్డింగ్ చేసి తీస్తానన్నారు. దాంట్లో నుంచి వాటర్‌లా వస్తుందండి. అది వాటరా అని అడిగితే కాదు ఆయిల్ అండి అన్నారు. అది మళ్ళీ అక్కడ క్లీన్ చేసుకోండి అని చెప్పారండి కింద. నేలపైన పడిపోయింది కదా! ఆయిల్ ఉంటదండి. అది చూడండి క్లీన్ చేయిస్తారు. అక్కడ బెండ్ అయిపోయింది కదండీ! ఆ బెండ్‌ని కట్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేశారండి. అది చేయడానికి ఏసీ మెకానిక్ గారు, ఓనర్ గారనమాట. వీళ్ళ ఓనర్ గారు వచ్చారండి. అదిగోండి పైపుని కూడా ఎంత నీట్‌గా క్లీన్ చేస్తున్నారు చూడండి. శ్రద్ధగా చేశారండి పని. అలా మనకు శ్రద్ధగా కావాలి కదండీ! డబ్బులు ఖర్చయినా కూడా కొంచెం పని మంచిగా చేసేవాళ్ళుంటే మనం చేయించుకోగలుగుతామండి. ఆ కాపర్ పైప్‌కి మొత్తం ఫోము వేసేసారు చూడండి. ఫోమ్ పెట్టేసారు దానికి. ఓన్లీ ఏసీ టెక్నీషియన్ గారొచ్చారండి. వెల్డింగ్ జేస్తన్నారు. వెల్డింగ్ చేసి దాన్ని మళ్ళీ కరెక్ట్‌గా ఇదిగోండి ఆయనే ఏసీ టెక్నీషియన్ అండి. అంటే ఏసీ మెకానిక్ గారు యేసుబాబు గారండి. చాలా చేస్తారండి. ఏసీ మెకానిక్ గారండి ఈయన. ఈయన చేస్తారు. మాకు ఎప్పుడైనా కంప్లెయింటొస్తే ఈయనే వస్తారండి. ఈయనే ఓనర్ గారండి. ఆయన దగ్గర వర్కర్స్ అండి వాళ్ళనమాట. ఆ ఇద్దరు పిల్లలు వర్కర్స్ అండి. చూడండి ఫైనల్‌గా ఈయనొచ్చి మొత్తం చేస్తున్నారు. కొంచెం అంటే ఆళ్ళంతా చేశారు. ఏదైనా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయడం మంచిది కదా! ఆయనొస్తారండి. మొత్తం అంతా పిల్లలకి అప్పచెప్పకుండా ఆయనొచ్చి చేస్తారండి. క్లీనింగ్ అయిపోయిందండి. ఆరిపోయింది. మళ్ళీ పీసీబీ యూనిట్‌ని యథాప్రకారం మళ్ళీ ఫిట్ చేసేస్తున్నారు చూడండి. చాలా ఎండగా ఉందండి. ఎండగా ఉన్నా కూడా పాపం చేస్తున్నారు. ఇదిగోండి ఫైనల్‌గా. అదంతా కట్ చేసి అక్కడ పెడుతున్నారు చూడండి. మళ్ళీ దీనికి టేప్ అవి ఏస్తారండి. చూడండి. టేప్ ఏస్తున్నారు చూడండి వైట్ టేపు. వైట్ టేపేసి మొత్తం చేస్తున్నారండి.
నీట్‌గా చేశారండి. పని మాత్రం నీట్‌గా ఉంది. అందుకే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి. లేకపోతే మీకు చూపించకపోదును. వర్క్ బాగోవాలి కదండీ! మన మనీ పోయినా గూడా. మనీ ఎంత ఖర్చయినా గూడా కొంచెం వర్క్ బాగుండి సాటిస్ఫై అయితే మనం డబ్బులు ఇచ్చామని బాధపడక్కర్లేదండి. చూడండి ఆల్టెక్ చేశారండి మా ఇల్లు. లోపలికెళ్ళిపోయింది. అది కూడా పాపం క్లీన్ చేసి పెడుతున్నాడండి ఏసీ ఫైనల్‌గా. చూడండి. ఫిట్ చేసేసారు. మళ్ళీ కొత్త ఏసీగా అయిపోయింది మా ఏసీ. చూడండి. కొంచెం కష్టమే కానీ చేయాలి గదా! దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు గదండీ! ఫిట్ చేసేసారండి. ఇంకా ఔట్‌డోర్ యూనిట్ ఫిట్ చేయాలండి. ఔట్‌డోర్ యూనిట్ కూడా ఫిట్ చేయడానికొచ్చారు. ఇద్దరు టెక్నీషియన్స్ చేస్తున్నారండి. కిందే ఓనర్ గారున్నారండి. దగ్గరుండి చేయిస్తున్నారు. ఆయన దగ్గరుండి చేయిస్తారండి పని. మనకేమి భయమేమి లేదు. మొత్తం చేసేసారండి పైన. ఫైనల్‌గా ఏసీ వర్క్ అవుతుందా లేదా అని చూసారండి. ఆన్ అయిందండోయ్! ఆన్ అయింది. హమ్మయ్య! అనుకున్నాను నేను. కూలింగ్ కూడా త్వరగానే కూల్ అయిందండి. చూడండి. త్వరగా కూల్ అయిందండి. మొత్తం మీద మా ఏసీ క్లీన్ అయిపోయింది. ఫుల్ అనమాట. తలస్నానం చేసేసింది ఏసీ. తలస్నానం చేసేసింది. మళ్ళీ పైన ఫిల్టర్స్ కడిగారు కదండీ! అది కూడా కొంచెం క్లీన్ చేసి మా అమ్మగారు వాళ్ళే ఆ ఫిల్టర్స్ కూడా పెట్టేసారండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మాట్లాడాలంటే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్కడుంది ఈ షాపు ఏంటి వివరాలు చూపిస్తానండి. ఆ అబ్బాయి చెప్తాడు. ఆ టెక్నీషియన్ చెప్తాడండి. వినండి. మీది ఏ షాప్ అమ్మా? శ్రీలక్ష్మి రిఫ్రిజరేషన్స్. రిఫ్రిజిరేషన్స్. ఎక్కడుంటుంది చెప్పమ్మా అది? గొల్లగూడెం బైపాస్ లో డిపిఎస్ బ్యాంక్ ఆపోజిట్ అమలాపురమా? అవును. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లా. జిల్లా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు చేస్తారు? ఇటైతే బాడుస్కూర్ అండి. బాడ్స్కూరు, అండ్ మురముల్ల మురముళ్ళ, అండ్ కొమరగిరిపట్నమా? కొమరగిరిపట్నం అండి. ఆ, ఇటైతే అండ్ ఇటైతే ముక్కామలు. ముక్కాముల. అన్ని చుట్టుపక్కల ఏరియా అన్ని చేస్తారు. చేస్తాం. అమలాపురం చుట్టుపక్కల అన్ని. అవును. ఇంకేమేం చేస్తారు? ఒక ఏసీ చేస్తారా? ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా చేస్తారు. వాషింగ్ మిషన్ సరే సరే అమ్మ. ఎనీ టైం అవైలబుల్లేనా? లేదండి. లేదా? నైట్ 8 వరకు. నైట్ 8 వరకు ఉంటారు. మార్నింగ్ ఎప్పుడు? 10 నుంచి 10 నుంచి నైట్ 8 వరకు. 8 వరకు. సరే అమ్మ. థ్యాంక్ యూ.